దేవుని వాక్కు ఆయన సెలవిస్తే ఎవరైతే వినయ భావంతో ఉంటారో వారిని ప్రభు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారు. మన జీవితాల్లో గర్వం చూపించామా అప్పుడే మన పతనం, మన నాశనం పొంచి ఉందన్న విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీ జీవితాల్లో జరిగింది. కానీ దేవుని కనుదృష్టి నిలిపితే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తి ఆశ్రయింపబడాలి అంటే దీవెన అవసరం. వృద్ధి చెందాలంటే దేవుని కృప కటాక్షం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రవక్తల ఆశీర్వచనాలు ఉండాలి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. లేఖన భాగాన్ని చదువుకుందాము. యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుని సంగమా, మనమందరం ఇప్పటి క్రైస్తవులం కాదు, ఇక్కడ కూడినటువంటి మనమందరం అనేక సంవత్సరాలుగా ప్రభుని ఆరాధన చేస్తున్నాం. అనేక ఏండ్లుగా ఆయన మందిరాన్ని సమీపిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఆయనను కన్నీరు కార్చి ప్రార్థనలో ఆయన ముఖ దర్శనం చేసుకుని ప్రతి దినం మన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నాం. అలాంటి మన జీవితాల్లో ఆశీర్వాదాలకు కొదువ లేదు అంటే ప్రియులరా, అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు మనందరి జీవితాల్లో ఇచ్చారు. అయితే ఒక్కొక్కరికి వారి పరిమాణాన్ని బట్టి ఇచ్చాడండి. మీరు అనుకోనవచ్చు ఒక్కొక్కరికి దేవుడు అత్యధికంగా ఇస్తాడేమో. కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత మోయగలవో, నువ్వు ఎంత ఆ యొక్క భారాన్ని భరించగలవో దానిని బట్టి ప్రభు నీకు ఇస్తాడు. ఈరోజు ప్రియులరా, చాలా మందికి ఉన్న అపోహలివే. ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, ఇంకా సంపాదించుకొని ఇంకా గొప్పవారు అయిపోతున్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవాలకు మనం వెళితే ఆ సంపాదన వెనక ఎంతో ప్రయాస, ఎంతో కన్నీరు, ఎంతో ఆవేదన వారి జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లేఖన భాగంలో ఒక మాట సామెతల గ్రంథకర్త అంటాడు కదా, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట, ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈ కుటుంబం గురించి మనం ఇలా కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసినప్పుడల్లా అనేకమైన విషయాలు చెబుతూ ఉన్నాం. గతించినటువంటి సంవత్సరంలో ఇలాగే ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వెనకాల ఒక ఆయన నాకు వరుసకు మేనమామ అవుతాడు. ఆయన అంటాడు కదా, నేను క్రిందకు వెళుతున్నప్పుడు మీ పెద్దనాన్న గురించి చాలా పొగుడుతున్నారు, మీ పెద్దనాన్న గురించి చాలా చెబుతున్నారు, మీ పెద్దనాన్నే దేవుడు దీవించాలా అన్నాడండి. ఆయన ఈరోజు ఇక్కడ లేడు, ఆయన పేరు చెప్పను కానీ అతను ఆంతర్యాన్ని చెప్తాను. అతను అంటాడు కదా, ఇంకెంత దీవెన కావాలి మీకు, ఇంకెంత ఆశీర్వాదాలు కావాలి మీకు అని. ప్రియులరా, దేవుని వాక్కు ఆయన సెలవిస్తే ఎవరైతే వినయ భావంతో ఉంటారో వారిని ప్రభు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమాత్రం మన జీవితాల్లో గర్వం చూపించామా అప్పుడే మన పతనం, అప్పుడే మన నాశనం పొంచి ఉందన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ లేఖన భాగంలో అంటాడు కదా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మనం ఆయన ఏది అడిగినా ఆయన చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు కారు అడుగుతావా, నువ్వు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అడుగుతావా, సంబంధాలు అడుగుతావా, లేదా భూములు స్థలాలు అడుగుతావా, వారి విద్యాభ్యాసం కొరకు నువ్వు ప్రయాసపడి దేవుని దగ్గర విన్నపం చేస్తావా, వారు ఏదైనా దేవునికి ఇష్టమైతే ఆయన ఖచ్చితంగా నీ జీవితాల్లో జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడండి. ఆయన మెస్పటోమియా అనేటువంటి ప్రాంతంలో, ఊరు అనేటువంటి పట్టణంలో, ఊరు అనేటువంటి రాజ్య నగరిలో ఒక సామాన్యమైన వ్యక్తిగా తన జీవనాన్ని జరిగిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నువ్వు నాతో రా, నేను ఒక స్థలానికి పంపిస్తాను, ఒక ప్రదేశానికి పంపిస్తాను. ఆ ప్రదేశంలో నీవు నా మాటకు విధేయుడవైతే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానన్నాడు. ఆ మాటకు ఆయన చెవి ఎక్కి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆ మాటకు విధేయత చూపిన విధానాన్ని బట్టి ఆయన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. అతని తరం గతించిపోయింది కానీ
వారి పిల్లల తరాలని దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ సమాజంలోనికి ముందుకు వెళుతున్నప్పుడు ఒకానొక దినాన్ని ఒక వ్యక్తి దాన్ని సహించలేకపోయాడండి. మోయాబు దేశానికి చెందినటువంటి రాజు ఆయన చూస్తున్నాడు, ఇదేంటి ఈ జాతి ప్రజలు ఎవర్రా ఇలా ఉన్నారు, వీళ్ళు ఏ జాతికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని చెప్పి ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆయనకు అర్థమైన పరిస్థితి ఏంటి తెలుసా? వారు కూడా అదే మెసొపొటేమియా నాగరికతకు చెందినవారు. ఆ రాజు మోయాబు ఎక్కడైతే ఉన్నాడో అదే ప్రాంతం నుండి ఆ వ్యక్తి సంతానం బయలుదేరింది. ఆ వ్యక్తి ఆ పిలుపును అందుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇలాంటి వాగ్దానం కాదండి. నేటి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడలాడించేటువంటి ఓ గొప్ప నైపుణ్యం కలిగినటువంటి దేశంగా ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు చేశాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రియులారా, ఆ వ్యక్తి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు. వారిని ఎలా పడగొట్టాలి? ఈరోజు మీరు చూస్తే లోకంలో ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందితే, కొంచెం ఆశీర్వదింపబడితే కళ్ళు ఏమైపోతాయంట? పచ్చగా అంటారు. ఇంకేంటి, వారవలేని తనం అంటారు, సహించలేని తనం అంటారు. ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పటి మన ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైనా ఒక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అనుకోండి, ఏం చేస్తారంటే మరుసటి దినం దాని మీద కన్నేసి, నిమ్మకాయలు తీసి, మిరపకాయలు తీసి, దిష్టి తీసి, బందులు కట్టి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఏం చేస్తారంటే వారు పాడైపోయేలా చేస్తూ ఉంటారు. కానీ దేవుని కనుదృష్టి నిలిపితే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రియులు గతించిన దినాల్లో ఈ పైన 2 సౌండ్ బాక్సులు కూడా ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ వారు తీసుకున్నారు. అది కూడా ప్రార్థనాపూర్వకంగా వారు ఏ పని చేసినా ప్రార్థన ద్వారా ప్రారంభించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ అబ్రహాము సంతానాన్ని నాశనం చేయాలనుకుని ఆ జాతి ప్రజలను ఎలాగైనా నాశనానికి గురి చేయాలి. అలాగని యుద్ధం చేయగలమంటే యుద్ధం చేసి గెలవలేం. మన దగ్గర ఆ యుద్ధ ఆయుధాలు సరిపోవని చెప్పి ఈ రాజు ఆలోచన చేశాడు. ఎలా 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 అనుకుంటున్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఒక వ్యక్తి ఆశ్రయింపబడాలి అంటే దీవెన అవసరం. ఒక వ్యక్తి వృద్ధి చెందాలంటే దేవుని కృప కటాక్షం ఉండాలి, దైవజనుల ప్రార్థన ఉండాలి, ప్రవక్తల ఆశీర్వచనాలు ఉండాలి అన్న విషయాన్ని గ్రహించినటువంటి ఈ మోయాబు రాజు ఒక వ్యక్తిని పిలిపించి అంటాడు కదా, నీవు వెళ్ళి ఆ ప్రజలను శపించాలి. ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందామా? మన దేవుడు ఎంత నమ్మకమైన వాడో ఒక్క మాట నేను ఈ యొక్క వాక్యాన్ని వివరణ చేసి ముగించేస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఎందుకు మార్చలేను అంటే 21వ వచనంలో అంటాడు కదా, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చప్పలుడు దేవుని గణనామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరు ఏ హాని చేయలేరండి. ఈ రాజు అనుకున్నాడు కదా, ఈ జాతి ఇంతగా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రజలు ఇంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు, వీరు వెళ్తున్న ప్రతి స్థలం కూడా వీరు విజయాన్ని పొందుకుంటున్నారు, వీరు వెళ్తున్న ప్రతి స్థలాన్ని కూడా వీరు హస్తగతం చేసుకుని ఆక్రమించుకుని స్వాధీనపరుచుకుంటున్నారు, వీళ్ళ అంతు చూడాలని చెప్పి దేవుని విషయాల్లో ప్రజలు లోబడతారు కదా. దీవెన వారు ఇస్తే ఆ దీవెన ఫలిస్తుంది కదా, ఆ దీవెన కంటే కఠినమైన శాపం అని గ్రహించి బాలాకు ఒక ప్రవక్తని పిలిచాడు. ఆయన పేరే బిలాము. ఈ సందేశం మన అందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. అయితే నేటి సందర్భాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బిలాముని పిలిచి బాలాక్ అంటాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలు నీవు శపించు అంటే ఆయన వెళ్ళి శపించడానికి నిలబడినప్పుడు దేవుడు అతని నోట దేవుని యొక్క దీవెన పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు. తర్వాత ఆ రాజు పిలిచి అంటాడు కదా ఆ యొక్క ప్రవక్తని, నువ్వు ఏం చేసావు, ఏం చేయమంటే ఏం చేసావు? ఆ జనాంగాన్ని శపించమంటే దీవించి వస్తావా? ఆ జనాంగాన్ని నిర్మూలన చేయమంటే ఆశీర్వదించి వస్తావా? నువ్వు చేసింది ఏంటి? వాళ్ళకి అమ్ముడిపోయావా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ వివరణ ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మన దేవుడు ఎవరంటే నమ్మకమైన వాడు, ఆయన పిలిచిన వాడు నమ్మకస్తుడండి. ఆ రోజు అబ్రహాముని పిలిచాడు గనుక అబ్రహాం పోయినా, యాకోబు చనిపోయినా, ఇస్సాకు చనిపోయినా,
ఇస్సాకు అనంతరము అతని కుటుంబంలో పిల్లల తరాలన్నిటిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వారిని వృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాడు. రాజు అంటాడు, ఓ పిలాము, నేను చెప్పింది నువ్వు చేసింది ఏంటంటే, అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయ్యా ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాదు, ఆయన పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, అందుకు నేను దీవించాను. నేను ఇక్కడ నిర్ణయం వేరు, ఇక్కడ ఆలోచన వేరు, ఇక్కడ విధానం వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు నా నోట దీవెన వచనాలు ఉంచాడు. అందుకే ఆ కుటుంబాలు, ఆ సంతతి, ఆ ప్రజలు దీవెన నుండి అంతకంతకు అద్భుతంగా వారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పి మాట చెప్పాడు. ఈ రాత్రి ఈ కుటుంబాన్ని బట్టి నేను చెబుతున్న మాట, లోకము ఎన్ని ఆలోచనలు చేసినా మన భక్తిని మనము కాపాడుకుంటూ విశ్వాసంలో స్థిరముగా సాగుతూ విధేయతతో మనము దేవుని ఎదుట గడపగలిగితే దేవుడు ఇంకా అద్భుతమైన ఆశీర్వాదాలు, ఇంకా అనేకమైన దీవెనలు ఈ కుటుంబం పట్ల, మనందరి కుటుంబాల పట్ల ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మా రక్షణకర్త, మీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నాయనా నీ దాసులు మా ప్రియులు నాయనా కొన్ని విషయాలు వింటారు అయ్యా. నువ్వు ప్రభా ఈ స్థలంలో కొన్ని మాటలు చెప్పి ఉండగా అయ్యా, అలనాడు దావీదు జీవితంలో చేసిన కార్యాలు, అబ్రహాముకు మీరు చేసిన వాగ్దానం, ఆ వాగ్దాన అనంతరము ఆ కొనసాగింపుగా వారి పిల్లల తరాలన్నీ నీ సన్నిధిలో ఎలా దీవింపబడ్డాయో, శాపాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చి వారిని, వారి సంతతిని అభివృద్ధి పరిచిన నేటి ప్రపంచ చరిత్రలోనే అగ్రమైన స్థానాన్ని వారికి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మా ప్రియులు నాన్నగారు నాయనా సూర్యారావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. వారికి ఇచ్చిన కుమారులు, కోడళ్ళు అయ్యా, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలను బట్టి, వారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి ప్రార్థిస్తుండగా ప్రభువా, సమస్తము నీ చేతికి అప్పగించాం. మీరే వారి పట్ల కార్యాలు జరిగించండి. వారు చెప్పిన సాక్ష్యం ప్రకారంగా వారికి ఇచ్చిన ఆ భూమి, వారికి ఇచ్చిన స్వాస్థ్యం, వారికి ఇచ్చినటువంటి ప్రభువా ఆ యొక్క నాయన తండ్రి ఆశీర్వాదాన్ని బట్టి మరొక్కసారి కుటుంబముగా కూడిన మేమును, సంఘముగా కూడిన మేమందరమును వారి కొరకు ప్రార్థిస్తుండగా వారి ఎడల నీ కార్యాలు అద్భుతంగా జరిగించండి. నీ దీవెన నిలిచినట్లు సహాయం చేయమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేసి వారి వ్యాపారాన్ని ఇంకా ఫలభరితం చేయమని, ఈ కార్యక్రమం అనంతరం జరుగుతున్న ప్రేమ విందులో కూడా నీ కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరు ఈ స్థలంలో తృప్తినంది ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి బయలుదేరడం సహాయం చేయమని నజరేయుడిన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం, సన్నిధి కూడిన మనకు, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్య ఈ కుటుంబానికి సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కుటుంబం తరపున ఎవరైనా వందన సమర్పణ చేయాలనుకుంటే రండి. ఒక రెండు మాటలు మా బ్రదర్ నాకు సైగ చేస్తున్నా, నేనే చెప్తున్నాను. దయచేసి వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందు అందరూ కూడా స్వీకరించి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి సెలవు తీసుకోవాల్సింది మనం చేస్తున్నాను.